గ్రీన్లాండ్ను ఎలాగోలా స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ఎందుకంటున్నారు? అక్కడ ప్రజలు అమెరికాకు నో చెబుతున్నా డెన్మార్క్ సైతం కుదరదంటున్నా ఆయన మాత్రం ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? కన్ను పడితే కబ్జా చేయడం ట్రంప్ నైజమా? అమెరికా అధ్యక్షుడు అయినా ఇంకా పాత రియల్ ఎస్టేట్ బుద్ధులు పోలేదా? ఏదో ఒకటి చేసి గ్రీన్లాండ్ ను కొట్టేస్తానంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా గ్రీన్లాండ్ తమదేనంటున్నారు ఆయన. జస్ట్ 56,000 మంది జనాభా ఉన్న ఈ మంచు ప్రాంతంలో మైనింగ్ చేయాలని, అరుదైన ఖనిజాలను కొట్టేయాలని పన్నాగం పన్నుతున్నారు. And I also have a message tonight for the incredible people of Greenland. We strongly support your right to determine your own future. And if you choose, we welcome you into the United States of America. We will keep you safe. We will make you rich, and together we will take Greenland to heights like you have never thought possible before. It's a very small population, but very, very large piece of land and very, very important for military security. గ్రీన్లాండ్ తమ ప్రజల సొంతమని, దాన్ని ఎవరు కొనుగోలు చేయలేరు, స్వాధీనము చేసుకోలేరని ఆ దేశ ప్రధాని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ ప్రజలు అమెరికాలో విలీనమైతే ధనవంతులవుతారని, భద్రత లభిస్తుందని పేర్కొన్నారు ట్రంప్. దానికి ప్రతిగా గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్ వారు కారు, అమెరికన్లు కారని, పక్కా భూమిపుత్రులని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ ఆధ్వర్యంలో ఉన్న స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం. గ్రీన్లాండ్ లో సర్వే చేయగా ప్రజలు తమకు మరింత స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నారు, కానీ అమెరికాతో ఉండాలనుకోవటం లేదు. ఏ దేశంతో సంబంధం లేకుండా తమ పనేదో తాము చేసుకుంటామంటున్నారు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని డెన్మార్క్ సైతం చెప్తున్నా కొనుగోలు చేస్తానంటున్నారు ట్రంప్. అంతేకాదు, రెండోసారి అధికారం చేపట్టినప్పుడు తన కుమారుణ్ణి గ్రీన్లాండ్ పంపించారు. ఒక దేశాధ్యక్షునిలా కాకుండా ఒక కబ్జాకోరులా ఉంది ట్రంప్ ప్రవర్తన. అందుకే యూరోపియన్ దేశాధినేతలు ప్రతి దానికి అమెరికాపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రత్యేక ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. ట్రంప్ బాధలు పడలేకపోతున్నారు. ఉక్రెయిన్లో మైనింగ్ చేయాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాన్ని సైతం ఒంటరి చేశారు. యుద్ధానికి ఉక్రెయిన్ అధ్యక్షుడే బాధ్యతంటూ నిందించారు. సైనిక సాయం ఉపసంహరించుకోవడంతో మైనింగ్ చేసుకోవచ్చంటూ ఉక్రెయిన్ డీల్కు వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి నేను గ్రీన్లాండ్ తీసుకుంటా, అమెరికాకి అవసరం, నా సెక్యూరిటీకి అవసరం, ఎందుకంటే లేకపోతే ఖాళీగా ఉన్న ప్రదేశం రష్యా, చైనీసు ఆల్రెడీ ఆ చుట్టుపక్కల తిరుగుతున్నారు, అది పట్టుకుపోతారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దాదాపు గ్రీన్లాండ్ భారతదేశంలో 60% సైజు ఉన్నది. జనాభా 50,000 మందే ఉన్నారు. ఆయిల్ ఉంటుంది, ఎన్నో మినరల్స్ ఉంటాయి, పెద్ద పేరు వస్తుంది అని డొనాల్డ్ ట్రంప్ కన్నేసాడు. వారం చెప్తున్నారు. నిన్న వాళ్ళ పార్లమెంట్లో ఆయన స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్లో కూడా గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటామని చెప్పాడు. సో పెద్ద అనౌన్స్మెంట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే ఏ మిలిటరీ లేదా ఆయన ఆప్ చేయడానికి తీసుకునేదానికి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్కి స్థలం వస్తే యునైటెడ్ స్టేట్స్కి మంచిది. అదే కాకుండా అమెరికన్ చరిత్రలో పెద్ద రాష్ట్రపతి ప్రెసిడెంట్గా ఆయన తేలాలి, చరిత్ర రాయాలి, డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి పనులు చేశాడు అనే ఆశ ఉన్నది నాకని చెప్పుకుంటూ వస్తున్నాడు. దానికి ఉన్న కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నది. 1804లో ఒక యుఎస్ ప్రెసిడెంట్ ఫ్రాన్స్ నుంచి లూయిజియానా అనే పెద్ద రాష్ట్రం కొన్నాడు. దాని తర్వాత 1867లో అలాస్కా, అప్పుడు ఎక్కువ ఆస్తి యుఎస్కి ఆయిల్ అన్నీ వచ్చిన ప్రాంతం, జనం లేకపోయినా రష్యా నుంచి కొన్నారు అమెరికన్స్. అలాంటిది ఇప్పుడు నేను కూడా ఇది కొంటే నాకు పేరు వస్తుంది, నేను తీసుకుంటే అని డొనాల్డ్ ట్రంప్ పాస్ ఉన్నది. ఉత్తర ధ్రువం దగ్గరున్న గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. 21.6 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో మంచు ఫలకాల మీద అపారమైన ఖనిజ సంపద, గ్యాస్ నిల్వలున్నాయి. అయితే మైనింగ్ చేయటం లేదు. గ్రీన్లాండ్ ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది. చేపలు పట్టడమే ప్రధాన వృత్తి. పాలు, ఆహార పదార్థాల కోసం డెన్మార్క్ పై ఆధారపడుతూ బతుకుతూ ఉంటారు. దీనిపై అమెరికా కన్ను ఎప్పటి నుంచో ఉంది. 1946లో 2019లో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినా డెన్మార్క్ నో చెప్పింది. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్నప్పుడే గ్రీన్లాండ్ ను కొట్టేయాలని చాలా ప్రయత్నించారు. గ్రీన్లాండ్ ను కొనుగోలు చేయాలంటే డెన్మార్క్ తో పాటు గ్రీన్లాండ్ ప్రజలు ఒప్పుకోవాలి. అమెరికాలో కెనడా విలీనమై 51వ రాష్ట్రంగా మారాలని ట్రంప్ పలుసార్లు పిలుపునిచ్చారు. కెనడాకు భారీ పనులు, సైనిక రక్షణ ఖర్చులు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. మెక్సికో విషయంలోనూ ఇలాగే ప్రవర్తించాలి.
అమెరికా భూభాగాన్ని విస్తరించాలన్న సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్నారు ట్రంప్. పనామా కాలువను అమెరికా వెనక్కి తీసుకుంటుందని హెచ్చరించారు. ఉత్తర అమెరికా ఖండం మొత్తాన్ని యుఎస్ గా మార్చాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గ్రీన్లాండ్ కూడా భౌగోళికంగా చూస్తే యూరప్ కన్నా ఉత్తర అమెరికా ఖండానికే దగ్గరగా ఉంటుంది. అమెరికా గ్రీన్లాండ్ మధ్య కెనడా ఉంటుంది.